ముగ్గురు మంత్రులు డిప్యూటీ స్పీకర్ పదవి ఎంపిక ఇదంతా కూడా టోటల్ హైకమాండ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా తన చేతిలోకి తీసుకున్న నిర్ణయమే కదా? లేదు, హైకమాండ్ ఆలోచనలు ఉంటాయి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆలోచనలు ఉంటాయి, డిప్యూటీ సీఎం గారి ఆలోచనలు ఉంటాయి. ఇక్కడ ఇంపార్టెంట్ ముఖ్యమంత్రి కవంపల్లి పేరు ముందు పెట్టినట్టున్నాడు. ఇవన్నీ బయట స్పెక్యులేషన్స్, ప్రచారాలు. సుదర్శన్ రెడ్డికి ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి అడిగిండట, అది రెండు అవ్వలేదని అంటున్నారు. నేనేమంటున్నానంటే ఎవరి ప్రతిపాదించారు అనేది అంతర్గతంగా చర్చలలో ఉన్నప్పుడు జరిగేటటువంటి అంశం. ఏం బయట జరిగే ప్రచారాలు లెక్క ఉండదు కదా. కానీ కాంగ్రెస్ పార్టీలో అంతిమంగా నిర్ణయం జరిగిందంటే అందరి అంగీకారంతోనే ఒక నిర్ణయం జరుగుతుంది. దాంట్లో నువ్వేం ప్రతిపాదన పెట్టినావు, నేనేం ప్రతిపాదన పెట్టినా అనేటటువంటి ప్రతిపాదనలు చర్చకు వచ్చిన తర్వాత అందరూ కలిసి ఒక కామన్ ఒపీనియన్కి వచ్చిన తర్వాతనే అందరి అంగీకారంతో జరిగే నిర్ణయం. అది అధిష్టానం దగ్గర జరిగినా లేకుంటే వీళ్ళు కూర్చొని మాట్లాడుకున్నా కానీ ప్రతిపాదన ఎవరో ఒకరు పెడతారు. ప్రతిపాదన పెట్టిన తర్వాత నాకు అంతర్గత నిర్మాణం ఎట్లుంటుందో తెలుసు కాబట్టి చెప్తా ఉన్నా. యునానిమిటీ లేకుండా బయటికి వచ్చేటటువంటి అవకాశం టోటల్ చేసి నిర్ణయాలు రాహుల్ గాంధీ హోల్సేల్ గా తీసుకున్న నిర్ణయంగా మనం భావించాల్సి ఉంటుంది. రాహుల్ గాంధీ గారు తన పొలిటికల్ లైన్ ని చెప్తా ఉన్నాడు పదే పదే. ఆ పొలిటికల్ లైన్ ఏదైతే ఉందో దాని వెలుగులో నాయకత్వం అంతా కూర్చొని నిర్ణయం తీసుకుంటుంది. మల్లికార్జున్ ఖర్గే గారు పార్టీ లైన్ ఉదయపూర్లో చేసినటువంటి తీర్మానాలు కావచ్చు, ఆ తర్వాత రాయ్పూర్లో చేసుకున్నటువంటి రెజల్యూషన్స్ కావచ్చు, ఈ లైన్లోనే పార్టీ పనిచేస్తుంది. పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర ప్రభుత్వం అదే సిద్ధాంతాన్ని అమలు చేస్తుంది. కానీ కుటుంబ పార్టీ అన్న దాని నుంచి అయితే మీరు బయట పడలేకపోతున్నట్టున్నారు కదా. కాంగ్రెస్ పార్టీలో కుటుంబ పార్టీ ఏడున్నది. ఇప్పుడు వివేక్ కి ఆల్రెడీ 3 ఉండగా మళ్ళీ అందులోనే ఒక ఆయనకి తీసి మంత్రిగా పదవి ఇచ్చారు. నేను ఏమన్నా అంటే వివేక్ ఇప్పుడు గెలిచి ఉన్నాడు కదా. వివేక్ గారు పార్టీ నుంచి గెలిచి ఉన్నటువంటి హైదరాబాద్ నుంచి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఏముంటది, త్యాగం చేసే కుటుంబాలు, దోసుకునే కుటుంబాలు వేరు వేరు ఉంటాయి. నాకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కుటుంబాలు త్యాగం చేసే కుటుంబాలు. ఇప్పుడు సోనియా గాంధీ గారిని కుటుంబ పాలన అసలే పదవి రాని మీలాంటి కుటుంబాలు ఉన్నాయి కదా. మరి వాళ్ళకి నేనేమంటున్నా అంటే ఇవన్నీ కూడా బ్యాలెన్స్ అవుతాయి. బ్యాలెన్స్ చేయాలి కదా, చేయాలి, చేస్తారు. చేసే టైం వస్తుంది, ఒకరోజు వెనక ముందు కావచ్చు. చేయకపోతే పార్టీ నష్టపోతుంది, ఖచ్చితంగా చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఒక ఐడియాలజికల్ వార్ నడుస్తుంది దేశవ్యాప్తంగా, మీరు చూస్తూ ఉన్నారు. బీజేపీ సిద్ధాంత పునాది, ఆర్ఎస్ఎస్ సిద్ధాంత పునాది నుంచి ఒకవైపు, కాంగ్రెస్ సిద్ధాంత పునాది నుంచి ఒకవైపు. కాబట్టి సమానత్వాన్ని కోరుకునే వాళ్ళు, రాజ్యాంగాన్ని కోరుకునే వాళ్ళు ఒకవైపు, హెజిమోనీ ఆధిపత్యాన్ని కోరుకునే వాళ్ళు, కొన్ని వర్గాల ప్రయోజనాన్ని కోరుకునే వాళ్ళు ఒకవైపు. ఈ పోలరైజేషన్ జరుగుతూ ఉంది. కాబట్టి ఈ పోలరైజేషన్ జరుగుతున్నటువంటి క్రమంలో దేశ ప్రజలకు కూడా ఒక స్పష్టత ఏర్పడుతుంది. అందుకనే కాంగ్రెస్ పార్టీ కూడా మరింత తనను తాను విస్తృతపరచుకొని తనకున్నటువంటి బ్యారియర్స్, తనకున్నటువంటి లిమిటేషన్స్ను అధిగమించి ఇవాళ అన్ని వర్గాలను తన సిద్ధాంతం, ప్రాథమికంగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏదైతున్నదో దాన్ని 100% అమలు చేసేటటువంటి వైపుగా పోతున్నటువంటి పరిస్థితి.